అన్వేషణ ప్రపంచ యాత్రికుడు బట్టతలోడు ఇంకొకసారి కానీ ఇండియాలో ఎవరైనా యూట్యూబర్ని కానీ సెలబ్రిటీని కానీ భయపెట్టావంటే అదే నాన్ వేసిన కాడికి బుర్ర పని చేయట్లే. ఇక్కడ ఏందంటే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే, నాన్ వేషన్ అంటే ఏందంటే అతను ఫేమస్ అయ్యాడు, సెలబ్రిటీ అయ్యాడు. అతను అన్నింది ఏంటంటే బట్టలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అన్నాడు అంతే. అది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు బయట. కొంతమంది సినిమా సెలబ్రిటీలు బట్టలు ఇప్పుకోవచ్చు అంటే దాన్ని ఏమంటారు, అవును కదా మా ఇష్టం కదా అంటారు. మనం ఏడు చేరి మనల్ని ఏమంటారు అంటే చెత్త పేచి అన్నారు. మనం ఏమైనా మాట్లాడాం అనుకో, ఇదేమన్నా అమ్మాలి తప్పు కదా అన్నాం అనుకో, సరే నువ్వు మహా అయితే ఏడాపగలుగుతావు, బయట ఆపగలుగుతావు, కానీ సినిమాలో బట్టలు ఇప్పితే ఆపలే వాళ్ళని. ఏదో ఆపు చూద్దాం ఎవడైనా. వాడు దమ్మునోడు ఎవడైనా ఉంటే సినిమా యాక్టర్లు కానీ సినిమా హీరోయిన్లు కానీ సినిమాలో బట్టలు ఆపుతారు. దాన్ని ఏమంటారు, యాక్సెప్టే అంటారు దాన్ని. అది కరెక్టే అంటారు. కాబట్టి ఏంటంటే బట్టలు ఇప్పేది మనం ఆపలేం దాన్ని. ఈ జనరేషన్లో ఇంక నుంచి బట్టలు ఎవరు ఆపలేరు. సిచ్యువేషన్ మారిపోయింది ఇప్పుడు. ఇది వరకు అంటే వేరు పాత రోజుల్లో కూడా పరిస్థితి బాగుండలో ఇంకెవరైనా యాక్టర్. ఇప్పుడు అదే గొడవ. ఇప్పుడు మీరు అడిగింది అంది నాన్ వేసిన ఎందుకు బెదిరించాడు అంటావు. అసలు గొడవ స్టార్ట్ అయింది ఎక్కడ, బట్టల కాడ. అవును, బట్టలు వేసుకుంటే ఏం చేయ, నేను ఎవరు సపోర్ట్ చేయట్లే. నేను నాన్ వేసి కూడా మాట్లాడలే. మరి ఇది వరకు రోజులు సినిమాలో ఇప్పితే నువ్వేం పీకినావు, అది ఓకేనా? ఆడికి ఇప్పచ్చా సినిమాలో ఇప్పచ్చా ఓకేనా? ఇప్పుకోవచ్చాడా? బయటకి ఇప్పకూడదు అంతేనా? సినిమాలో ఇప్పచ్చా ఇప్పకూడదు బయట. సంబంధం లేదు. సినిమాలో తోడలు మెడలు మన గుళ్ళని గురించి మన ఇండియా కల్చర్ గురించి తిట్టిండు. అవును, దాని గురించి మాట్లాడు. వాసే ఓడేదో ఫేమస్ అవడం తిట్టాడు. మనం చేద్దాం అది అట్ట చెప్పు అది వదిలేసాయి. అంటే ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా, ఎవడు ఇష్టం వాళ్ళ బట్టలు ఇప్పుకోండి కప్పుకోండి మీ ఇష్టం వదిలేసి నాన్ వేషన్ వస్తాను. పాయింట్లోకి వస్తాను. నాన్ వేషన్ అన్నాడు, అనేసాడు, సరే అయిందేదో అయింది. ఇప్పుడు ఏదో ఈ ఏజ్ ఉండే వాళ్ళ తమ్ముడిని బెదిరించాడు, వాళ్ళు డెలిట్ చేయమని చేశారు. అది వాళ్ళకి భయం. ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కడే మైక్ వేసుకొని నాలాగా. మనము కఠినమైన శిక్ష ఇప్పించాలి. సరే నాన్ వేషన్ ఏం చెప్తావు? నాన్ వేషన్ కఠినమైన శిక్ష ఇప్పించాలంటే అతను ఏంటంటే ఫేమస్ కూడా మాట్లాడాడు. ఏని అసలు తల్లిని అన్నా కానీ నీకు ఓకే, ద్రౌపదిని అన్నా కానీ నీకు ఓకే కాదు. తప్పు మరి అదే తప్పు చేశాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టాలి? అనకూడదు. నువ్వు ఫేమస్ అయిపోయావు కదా అతను అన్న దానికి. నువ్వు కూడా అలాంటి, నేను కూడా వాడి లాంటి మాట్లాడి ఫేమస్ అయిదా అనుకుంటావా? నాకు కూడా అదే ఉంది పిచ్చి, కానీ నేను మాట్లాడలేదు. నేను మాట్లాడతాను, నాకు భయం. నాకు దేవుడన్నా దేవుళ్ళైనా నాకు భయం. అది నాకు దేవుళ్ళు అంటే భయం. డబ్బు ఉన్న వాళ్ళన్నా దేవుడు అని భయం. నాకు అందరికి యూట్యూబర్స్ కి తప్పుగా మాట్లాడకూడదు. అందరు నాకెవలా నాకు ఇచ్చి ఉంటే మాట్లాడి అది కదా ఎవలా నాకు అది రిక్వెస్ట్ చేసుకున్నా. నాన్ వేసి డబ్బులు రిక్వెస్ట్ చేస్తున్నా. నాన్ వేసి నాకేమో డబ్బులు ఇస్తాడేమో రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే నేను అలాంటి డబ్బులు ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఓటేస్తా. ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ పక్క మాట్లాడతా. ఓడోడు మాట్లాడతాడు ఏమన్నా సినిమా బాగాలేకపోయినా కూడా బాగుంది అంటాడు. డబ్బులు ఇస్తే నేను ఎప్పుడు ఇచ్చానా? నాకు డబ్బులు ఇస్తే చెప్తాను నేను కూడా. డబ్బులు ఇస్తే అంతే నేను అలాంటి నేను. డబ్బులు ఇస్తే వాళ్ళ పక్క డబ్బులు ఇస్తే నువ్వు మాట్లాడతా అంతే. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడతావు. అవును, డబ్బులు ఇస్తే మాట్లాడతా. సరే, డబ్బులు ఇస్తే పేక్ కోస్తా డబ్బులు ఇస్తే. అయితే అన్వేష్ నువ్వు పోయి ఒక్క నువ్వు పోయి ఎక్కువ ఇస్తే డబ్బులు అదేదో కోస్తానని నువ్వు పోయి మాకు సంబంధించింది మేము చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఇప్పుడు నాన్ వేసిన సంపేస్తా, నాన్న పొడి చేస్తా, నాన్ వేసిన ఏపేస్తా, నాన్ వేసిన చేస్తా, కుమ్మతా, ఎన్కౌంటర్ చేస్తా. అన్వేష్ ని ఒకవేళ పట్టుకొని వస్తారు, నువ్వే పట్టుకో, నాకు సంబంధం లేదు. అక్క మాట్లాడితే పట్టుకో. అన్వేష్ ని ఇండియాకి తీసుకొని వస్తారు 100%.
ఎవ్వరు వదిలిపెట్టారు. సరే. 100% మన సజ్జనార్ గారు ఏమైనా తలుచుకున్నారంటే పట్టుకొని వస్తారు. ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడతాను అని నువ్వు అన్నావు. అవును. సరే రేపు పొద్దున ఆయన పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాలుస్తారు. ఆయన కాల్చిన తర్వాత నేను కూడా బుల్లెట్ తో నేను కూడా చచ్చిపోతానని ఒప్పుకుంటావా? నువ్వు కూడా చచ్చిపోతావా? డబ్బులు ఇస్తే మనిషి ఎంత అంటే పాయింట్ బ్లాక్ లో ఇక్కడ పెట్టి గన్ను పెట్టి పేలుస్తారు ఆయన. చచ్చిపోవడం తప్ప ఏమన్నా ఆయనతో పాటు నీకు కూడా రెండో బుల్లెట్ దిగుతుంది. ఉండక. ఇష్టమేనా? డబ్బులు ఇస్తే ఇష్టమేనా? చెప్పండి అయ్యా. పాయింట్ ఎవరైనా కూడా ఎవరి సంఖ్యైనా అదే నాకుతావా? కదా. అంతే నేను అంతేనా డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు ఎలా అనుకోండి. మాట్లాడతావు. డబ్బులు ఇస్తే ఎవరి సంఖ్యైనా నాకుతావా? కామెంట్లలో అడుగుతున్నారు. అమ్మాయిలు అయితే ఓకే